హైదరాబాద్లో వైన్ షాపుల ముందు క్యూ కట్టారు మద్యం ప్రియులు. రేపు గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని ముందు రోజే మద్యం కొనుగోలు చేసేస్తున్నారు. దసరా ఎంజాయ్ మాత్రం తగ్గేదెల్లే అంటున్నారు మద్యం ప్రియులు. వైన్ షాపుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో కొంతమంది మద్యం ప్రియులు ముందు రోజు వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు. మద్యం షాపుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. రేపు గాంధీ జయంతి ఉన్నట్టు మద్యం ప్రియులు అడిగి తెలుసుకుందాం. రేపు గాంధీ జయంతి కదా, గాంధీ జయంతి సందర్భంగా ఇవాళనే తీసుకుంటున్నారా ఎట్లా? చెప్పండి. ఇవాళనే తీసుకుంటాం. రేపు బంద్ ఉంటాయి కదా, రేపు షాపులు రేపు తీసుకోలేము కదా, ఇవాళనే అందుకే తీసుకుంటాం సార్. జనరల్గా దసరా రోజే గాంధీ జయంతి వచ్చింది. గాంధీ జయంతి దసరా ఒకటే రోజు రావడంతో ఏమన్నా ఇబ్బంది ఉందా? అంతే, అట్లేం లేదు. తాగటోళ్ళకి అదే ఇబ్బంది ఏమి ఉండదులే. జయంతి సందర్భంగా అందరు ఈ రోజే కొనుక్కుంటారు. ఇక రేపు ఏడ బ్లాక్లో కొనాలని చెప్పేసి 2 రోజులు ఒకటే రోజు కొనుక్కొని వెళ్ళిపోతారు. రేపటిది ఇవాళనే కొనుక్కుంటారు. రేపటిది ఇవాళనే కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. బ్లాక్లో కొనాలంటే కష్టం అవుతుంది కదా. అంటే నిన్న మొన్నటికి ఇవాళకి గిరాకీ ఎక్కువ ఉందా? నార్మల్గా ఎక్కువనే ఉంటుంది. రోజు కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఈరోజు. గాంధీ జయంతి ఇంకో రోజు వస్తే బాగుండు, కానీ 2 రావడం మందు తాగే వల్ల కొంచెం బాధ ఇబ్బంది. మందు షాపులు దుకాణాలు బంద్ ఉంటాయి కదా, దానివల్ల ఇబ్బంది, అంతే, ఏం లేదు. అవి కూడా మరి తినేవాళ్ళు పండగ కదా సార్, అవి ఉండాలి, మందు ఉండాలి, దానివల్ల బంద్, అంతే. గాంధీ జయంతి ఆ విధంగా చేస్తామని చెప్తున్నారు. ఒకే రోజు రావడంతో ముందు రోజే కొనుగోలు చేస్తున్నారు మద్యం బాటిల్ కావచ్చు. ఇది పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.